మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ లో నటి వర్షిని చేయబోయే వంటేంటో చూసేద్దామా? హాయ్ అండి, నేను మీ వర్షినిని. ఇవాళ ఇంకొక సింపుల్ సూపర్ రెసిపీతో జస్ట్ మినిట్ సెగ్మెంట్ లో మీ ముందుకు వచ్చేసాను. ఆ రెసిపీ పేరేంటో తెలుసా? మ్యాకరోనీ చాట్. మరి చాలా చాలా టేస్టీగా ఉండే మ్యాకరోనీ చాట్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మ్యాకరోనీ చాట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మ్యాకరోనీ 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన కొత్తిమీర కొద్దిగా, సన్నకార పూస కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్. సో ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చెప్పేస్తాను. చాలా సింపుల్ డిష్ అండి. ఫస్ట్ మ్యాకరోనీ. యూజువలీ ఇటాలియన్ డిషెస్ పాస్తాస్లో మ్యాకరోనీ వాడతారు, వైట్ సాస్ అని, పెనీ సాస్ అని. సో అలానే ఇప్పుడు మ్యాకరోనీని మనం విడివిడిగా, మరీ స్టిక్కీగా కాకుండా విడివిడిగా వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్నాక ఈ మ్యాకరోనీని ఒక బౌల్లో తీసుకున్నాక నెక్స్ట్ కట్ చేసిన టొమాటో వేసుకుందాము. దాని తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్, దాని తర్వాత కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్. మామూలుగా పాస్తా అనేది వెస్టర్న్ డిష్ మ్యాకరోనీస్, పాస్తాస్ అన్ని. కానీ ఇప్పుడు మనం ఇదే మ్యాకరోనీని కొంచెం ఇండియన్ స్టైల్, ఇండియన్ తడకాలో చేసుకుంటున్నాము. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అండ్ కొంచెం కారం, మనకెంత కారం కావాలో దాన్ని బట్టి వీ కెన్ యూజ్ ఇది. జీలకర్ర పొడి, జీరాని లైట్గా పౌడర్ చేసేసుకొని కొంచెం జీలకర్ర పొడి, కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి, చాట్ మసాలా వేసుకున్నాం కదా. దాని తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర, ఇప్పుడు హాఫ్ స్లైస్ లెమన్ స్క్వీజ్ చేసుకుందాము. ఇప్పుడు 2 స్పూన్స్ తీసుకొని దీన్ని మరీ స్ట్రాంగ్గా కనుక మిక్స్ చేస్తే మ్యాకరోనీస్ అన్నీ బ్రేక్ అయిపోతాయి, సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి. సో చాలా సాఫ్ట్గా మనం మిక్స్ చేసుకోవాలి. ఇది మామూలుగా సడన్గా మన ఫ్రెండ్స్ సడన్ విజిట్ ఇచ్చారనుకోండి ఇంట్లో, అప్పటికప్పుడు మనకేం ఉండదు రెడీ చేయడానికి ఐటమ్స్ కానీ ఏమన్నా. సో అందరం కూర్చొని, ఫ్రెండ్స్ అందరం కూర్చొని మాట్లాడుకుంటూ కూడా, ఒక్కొక్కరు టొమాటోస్ కట్ చేయమని, ఒకళ్ళు ఆనియన్స్ కట్ చేయమని కూర్చొని మాట్లాడుకుంటూ కూడా స్టవ్, గ్యాస్, ఆయిల్ ఇవేమీ అవసరం లేకుండా కూడా ఒక సూపర్ డిష్ రెడీ చేసేయచ్చు. సో ఇదంతా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇటాలియన్ ఐటెంతో దేశీ డిష్ తయారు చేసాం మనం. అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ డిష్లోకి తీసేసుకోవచ్చు. రెగ్యులర్ చాట్స్ తిని దహిపూరి, పానీపూరి, బేల్పూరి ఇవన్నీ తిని బోర్ కొట్టేసి ఉన్నవాళ్ళు స్పెషల్గా వెస్టర్న్ స్టైల్, ఇండియన్ స్టైల్ కలిపి కాంటెంపరీగా మ్యాకరోనీ చాట్ రెడీ చేసేసుకోవచ్చు. సర్వింగ్ డిష్లోకి తీసుకున్నాక మనం సన్నకార పూస ఉంటుంది కదండి, దాంతో లైట్గా పైన గార్నిష్ చేసుకోవాలి. సో దట్ మధ్య మధ్యలో మనకు క్రిస్పీగా ఉంటుంది తినేటప్పుడు. చట్పటా మ్యాకరోనీ చాట్ జస్ట్ మినిట్ సెగ్మెంట్లో రెడీ.
మరి సింపుల్ అండ్ చట్పటా రెసిపీ ఎలా తయారు చేయాలో మరోసారి చూసేద్దాం. మ్యాక్రోనీ చాట్ తయారు చేసే విధానం. ఒక బౌల్లో ఉడికించిన మ్యాక్రోనీ, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, తరిగిన కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సన్నకార పూసతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాక్రోనీ చాట్ రెడీ. మ్యాకరోనీ చాట్ రెడీ అయిపోయిందని చాలా టెంప్టింగ్గా ఉంది. నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. చాలా 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 యమ్మీగా ఉందండి. మనం ఇంట్లో చాలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఇది పిల్లలకైతే చేసేస్తే ఇంకా తింటూనే ఉంటారు. పెద్దోళ్ళు అయితే కొంచెం క్వాంటిటీ గురించి ఆలోచించుకోలేమో. నేనైతే క్వాంటిటీ గురించి ఆలోచించను, ఫుల్గా తింటూనే ఉంటాను. చాలా యమ్మీగా ఉంది. చట్పటా, టొమాటోస్, ఆనియన్స్, పైన కారపూస వేసాం కదా, సో ఆ క్రిస్పీ టేస్ట్ చాలా యమ్మీగా ఉంది. సూపర్ వర్షిని. చూసారా, ఆయిల్, స్టవ్, గ్యాస్, కిచెన్తో పనే లేదు. హాయిగా ఎక్కడంటే అక్కడ కూర్చొని ఇంత డెలిషియస్ రెసిపీ చేసేసుకోవచ్చు మీరు. చాలా టేస్టీగా ఉందండి మ్యాకరోనీ చాట్. ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ఎవరైనా తినగలిగే స్నాక్ ఐటమ్ ఇది. అండ్ చాలా ఈజీగా చేసేసే ఐటమ్. మీ అందరి కోసం నేనైతే ఇంత సూపర్ డిష్ చూపించాను కదా, మరి నాకేంటి? మీరు మ్యాకరోనీ చాట్ చేసుకుని తిన్నప్పుడల్లా ఓ ఇది వర్షిని చూపించిన డిష్ కదా అని గుర్తు చేసుకోండి. అండ్ నన్ను ఇప్పుడు దాకా ఎలా అయితే సీరియల్స్లో ఆదరించారో చూస్తూ అలానే ఎప్పటికీ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. గుడ్ బై.